టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం రుచి ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ అవుతుంది, కానీ ఇవాళ ఇప్పటికే యుఎస్ఏలో ప్రీమియర్ షోస్ వేశారు. ఇక ఈ సినిమాని చూసిన అక్కడి అభిమానులు చెప్తున్న మాటలేంటి, అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక ముందుగా గుంటూరు కారం సినిమా కథ విషయానికి వస్తే, కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే తల్లి నుంచి వేరైపోయిన రమణ అంటే మహేష్ బాబు తనకంటూ ఒక వర్క్ చేసుకుంటూ బతుకుతాడు. అయినప్పటికీ వాళ్ళ అమ్మకి తెలియకుండానే ఆమెకు ఏ కష్టం వచ్చినా కూడా వాటన్నిటినీ తీరుస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో తల్లి కొడుకుల మధ్య అసలు ఏం జరిగింది, వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటూ బతకడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలతో దర్శకుడు ఈ కథ రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో చాలా మంది వాళ్ళ అమ్మని మోసం చేయాలని చూస్తుంటే వాళ్ళ నుంచి తన తల్లిని ఎలా కాపాడుకున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అని యుఎస్ఏ జనాలు చెప్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా నీట్గా ప్రెజెంట్ చేశాడు. అలాగే తన గత చిత్రాలలో ఎలాగైతే ఫ్యామిలీని ఒక కోర్ ఎమోషన్తో సినిమాలని ఎలాగైతే నడిపించేవాడో, గుంటూరు కారం సినిమాలో కూడా అదే ఎమోషన్ని రన్ చేస్తూ సినిమాను నడిపించాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని చాలా కొత్తగా తీశాడని అక్కడి అభిమానులు అందరూ చెప్తున్నారు. ఇక తల్లి కొడుకుల ఎమోషన్తో సాగే సినిమా కావడంతో తెలిసిన స్టోరీని మళ్ళీ చాలా బాగా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుని మాత్రం చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశాడట. ఆయన చెప్పిన డైలాగులు థియేటర్లలో అభిమానులందరూ కూడా చాలా హంగామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే త్రివిక్రమ్ తన పంచ్ డైలాగ్తో మెస్మరైజ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక అలాగే ఈ సినిమాకి ప్రధానమైన బలం ఏంటంటే మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అని తెలుస్తుంది. వీళ్ళ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ థియేటర్లో బాగా వర్కౌట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అని తెలుస్తుంది. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకున్నట్టుగా అక్కడి అభిమానులు చెప్తున్నారు. ఇక అతడు కలేజా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒక భారీ సక్సెస్ అవుతుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవని కూడా చెప్తున్నారు. ఇక కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ఈ సినిమాలో జనాలు ఊగిపోతున్నారంట. అలాగే ప్రతి సీన్లో కూడా మహేష్ బాబు తనని తాను ఇంతకుముందు సినిమాల్లో కంటే చాలా కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహేష్ చెప్పిన డైలాగ్స్ కానీ ఎమోషన్ సీన్స్లో తను పండించిన నటన కానీ అద్భుతంగా ఉన్నాయట. అలాగే హీరోయిన్గా చేసిన శ్రీలీల కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా తన పాత్ర మేరకు బాగా నటించిందట. ఇక అలాగే రమ్యకృష్ణ, జగపతి బాబు లాంటి నటులు కూడా ఇంతకు ముందు సినిమాలో కంటే ఈ సినిమాలో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందని తెలుస్తుంది. అలాగే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొన్ని సీన్లు మాత్రం చాలా బాగా ఎలివేట్ అయ్యాయట. ఇక మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ కూడా టాప్ రేంజ్లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా యుఎస్ఏ అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంది. మరి ఇక్కడి అభిమానులకి నచ్చిందా లేదా అని తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు.